ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యాడన్నారు. రైతులకు వ్యవసాయానికి 20,000 రూపాయలు సాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. 10 సంవత్సరాలు అవుతున్నా కానీ అర్హులైనటువంటి పేదలకి ఇంకా ఏమైనా మరమ్మతులున్నా కట్టాల్సి ఉంటే కట్టేసి వాటిని తక్షణమే అర్హులైనటువంటి నిరుపేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ టిట్కో ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇకపోతే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా క్షీణించాయనడానికి మరొక 3 ఉదాహరణలు మాత్రం మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఒక మహిళ 80,000 రూపాయలు ఎవరికో బాకీ ఉందని ఆ బాకీ తీర్చలేదని చెప్పేసి ఆ మహిళని వాళ్ళ పిల్లలు ఆమె ముందర రోధిస్తున్నా ఏడుస్తున్నా ఎక్కడ చెట్టు కొట్టేసి హింసించి పట్టడం జరిగింది. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి అక్కడ ఉన్నాడికి మా వెనక వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనే అని అనుకోవాల్సి వస్తుంది ప్రజలు. అదేవిధంగా మరో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రశ్నిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రశ్నించడం సంగతి అట్లా ఉంచేసేసి సాక్షాత్ ఆయన నియోజకవర్గం పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. దాని మీద ఏం చేశారు? ఈ రోజు వరకు ఏమీ లేదు. అదేవిధంగా